ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సమాధిని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచినాక దూత ఆ సమాధి మీద రాయిని పొర్లించినప్పుడు ఆ సంగతులన్నీ కూడా మరి ఆ యొక్క సమాధి చుట్టూ కావాలన్నటువంటి కావలి వారు చూస్తూ వచ్చారు. సైనికులు చూసి వారు భయపడి చచ్చిన వారుగా ఉంటూ వచ్చారు. అయితే ఈ సంగతులన్నింటినీ వారు చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి నుంచి లేచారు అనే సంగతి వారికి అర్థమైంది. వారు ఏం చేశారంటే ఈ సంగతిని ప్రధాన యాజకులతో మరి పెద్దలతో చెప్పడం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమాధిని గెలిచారో ఇక శాస్త్రులకి పెద్దలకి వీళ్ళందరికీ కూడా ఎంతో భయం వచ్చింది. అరే 3 దినాలు లేస్తానండి లేచాడే అని చెప్పేసి వాళ్ళ భయం వచ్చి సైనికులకి వాళ్ళు ద్రవ్యం ఇచ్చారట. డబ్బులు ఇచ్చి ఏం చెప్పారంటే ఆయన శిష్యులు వచ్చారు అర్ధరాత్రి పూట ఆ శవాన్ని తీసుకెళ్ళిపోయారు అని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళు తమకు బోధించినట్లుగానే వారు చెప్పినట్లుగా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఈ లంచం తీసుకుని ఈ అసత్యాన్ని వారు ప్రకటిస్తూ వచ్చారో యూదా ప్రజలందరి మధ్య కూడా ఆ మాట ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ మాటని యూదులు అనేక మంది నమ్మారు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈనాడు క్రైస్తవ సమాజం మీద ఎన్నో అసత్యాలు మోపుతూ ఉన్నారు. మరి ఎంతో భయంకరమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారికి బోధిస్తూ ఉన్నారు బోధించేవాళ్ళు తప్పుడు బోధలు. కాబట్టి డబ్బులు తీసుకుని మరి బురద చల్లేటటువంటి వాళ్ళు అసత్యాన్ని ప్రచారం చేసే వాళ్ళు ఈరోజు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సైనికులకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారని. అయితే వారు లంచం పుచ్చుకొని మరి అసత్యాన్ని ప్రకటించినట్టుగా లేఖనాల్లో రాయబడుతూ వచ్చింది. ఈనాడు దేవుని యొక్క ప్రేమ సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేక మంది అసత్యాలు ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని ప్రజల మీద అబండాలు వేస్తూ ఉన్నారు. లేనిపోని తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఆయన చనిపోయి సమాజీవుడు తిరిగి లేచినప్పుడు ఎలాగైతే అసత్య ప్రచారం మొదలవుతూ వచ్చిందో నేటికి ఇటువంటి అసత్య ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇది ఎంతో దుఃఖకరం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన సంగతి ప్రజలందరికీ అర్థమైంది. నాటి నుంచి నేటి వరకు జయోత్సాహంతో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ శిలువ పునరుత్థానము ప్రపంచమంతటా ప్రకటింపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుని ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎవరో తెలుసుకోగలుగుతున్నారు. సమస్త మానవుడి యొక్క పాపం యొక్క విడుదల కొరకు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారు అనేక జీవితాలు మారుస్తూ ఉన్నారు. చూడండి, ఎక్కడా కూడా ఏ మతంలో కానీ ఎక్కడైనా సరే మీరు చూడండి ఒక వ్యభిచారి మారినట్లుగా కానీ ఒక దొంగ మారినట్లుగా కానీ లేకపోతే ఒక నరహంతకుడు మారినట్లుగా కానీ చరిత్రలో ఎక్కడా లేదండి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పాపిని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆయన పాపం నుంచి విడిపిస్తూ వారి జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి రక్షకుడి కొరకు ప్రకటిస్తూ ఉంటే అనేక మంది హింసిస్తూ ఉన్నారు, అనేకమైన దారుణాలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నిజమైన దేవుడు, ఆయన సత్యదేవుడు. ఈ దేవుడిని విశ్వాసం వచ్చినట్లయితే ఆయన మీ పాపం నుంచి మిమ్మల్ని కూడా విడిపిస్తాడు, మీ జీవితాలు మారుస్తాడు, మీ బ్రతుకు మారుస్తాడు. అంత మాత్రమే కాదు, మీ హృదయంలో నెమ్మది, ఈ యొక్క సంతోషకరమైన జీవితం నీకు కావాలనుకుంటున్నావా? నీ వ్యసనాల నుండి నీ పాపం నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరే నీకు మార్గం ఏంటో వచ్చినాడు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా నీతిమంతురాలుగా చేయబడతాం. ఒకవేళ నాకు వద్దని అనుకుంటావా? ఇందులో బలవంతం ఏం లేదు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్లుగా వారు ఉండొచ్చు. అయితే ప్రియుడా, నీ హృదయంలో నెమ్మది కావాలంటే యేసే మార్గం. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి రాలేడు అని చెప్తూ వచ్చాడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మానవుడిని దేవుడితో ఉండేదాని కొరకు, స్వర్గరాజ్యంలో వచ్చేదాని కొరకు ఆయన నరావతారిగా భూమి మీదకి వచ్చి మానవుడి కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి క్రైస్తవ్యం మతం కాదండి, మార్గం ఇది. ఈ భూమి మీద నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలి అనేది సూచించే సత్య మార్గం అండి. ఈ మార్గం ఒక రండి. ప్రభు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన శాంతి సంతోషాలతో అలంకరింపచేస్తాడు, మీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ప్రభు
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మీకు తోడేయండి, సర్వసత్యం నుండి మిమ్మల్ని నడిపించును గాక. అందరికీ వందనాలు.